హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. నేను లావణ్యని. ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ వేలో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా అయితే నేనైతే ప్రిపేర్ చేశానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. ఫ్రెష్గా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో ఒక 1/2 స్పూను పసుపు అయితే యాడ్ చేశాను. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ మనకు సాల్ట్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటున్నది మ్యాగ్నేషన్ ప్రాసెస్ కదా, సో కొద్దిగా వేసుకుంటున్నా. నెక్స్ట్ ఒక పెద్ద స్పూను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ గరం మసాలా అండి 1/2 స్పూను. నెక్స్ట్ ధనియా పౌడర్ అండి 1 స్పూన్ వేసుకున్నాను. 2 చిల్లీస్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ మనం కర్డ్ అయితే వేసుకోవాలండి. 1 కప్పు కర్డ్ అయితే యూజ్ చేశాను నేనైతే. దీనికి 1 kg చికెన్కి 1 కప్పు కర్డ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ కొత్తిమీర అండి. నెక్స్ట్ దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. దీంట్లో యాడ్ చేసేటి ఇంకొన్ని ఉన్నాయండి, సో అవి ప్రిపేర్ చేసుకోవాలి. అంటే నేను ఒక మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అది వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో నేనైతే కొద్దిగా గసగసాలు, డ్రై కోకోనట్, ధనియాలు, బిర్యానీ లీఫ్, స్టారు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ కొద్దిగా డ్రై రోస్ట్ చేసి మనమైతే మిక్సీ చేసుకోవాలండి. ఇదైతే మెయిన్ అండి, స్పెషల్ మసాలా అన్నట్టు. నేనైతే ప్రతిసారి ఇలానే చేసి యూజ్ చేస్తాను. సో ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది. సో ఇలా అయితే నేనైతే అన్నీ వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. లాస్ట్లో గసగసాలు అయితే వేస్తానండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక గసగసాలు వేసుకోవాలి. ముందే వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సో మనమైతే లాస్ట్లో వేసుకోవాలి. ఇవి మనం చల్లారాక మిక్సీ అయితే చేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోవాలి మిక్సీ అయితే. చూసారా, ఇలా అయితే నేనైతే మిక్సీ అయితే చేసుకున్నాను. సో ఇదైతే స్పెషల్ మసాలా. నేనైతే బిర్యానీ చేసేటప్పుడు ఈ మసాలా యూజ్ చేస్తాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదండి, అది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. నెక్స్ట్ నేను తయారు చేసిన స్పెషల్ మసాలా ఉంది కదా, దాన్ని వేసుకున్నాను ఒక 1 స్పూను. సో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక హ్యాండీ తీసుకున్నానండి బిర్యానీ. సో దీంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అయితే వేసుకొని కొద్దిగా అయితే పసుపు వేసుకున్నానండి. నెక్స్ట్ మనం చికెన్ అయితే యాడ్ చేయాలండి. చికెన్ అనేది మనం ఆయిల్లో కొద్దిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. సో ఇలా చూసారా, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. 50% అయితే కుక్ అయిపోయిందండి. సో మనం దీంట్లోకి అయితే వాటర్ అయితే యూజ్ చేయట్లేదు నేను. నెక్స్ట్ నేనైతే బిర్యానీ రైస్ అయితే నానబెట్టుకున్నానండి. 3 గ్లాసెస్ బిర్యానీ రైసెస్ తీసుకున్నాను. సో వాటర్ అయితే పెట్టుకున్నాను. వాటర్లో ఈ హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. సో సాజీరా, బిర్యానీ లీఫు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, స్టారు ఇవన్నీ వేసుకున్నాను. అలాగే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి రైస్లో. అలాగే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను. చూసారా, ఇప్పుడైతే రోలింగ్ బాయిలింగ్ అంటే మరుగుతున్నాయి కదా వాటర్. సో అప్పుడైతే ఇంకా నేను బిర్యానీ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కొద్దిగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే బిర్యానీ రైస్ అయితే విరిగిపోతాయి. సో మనం మెల్లిగా కలుపుతూ ఉండాలి. సో ఇక్కడైతే నాకైతే 70% చికెన్ అయితే ఉడికిపోయిందండి. సో నేనైతే ఇంకా 70% కుక్ చేస్తానండి. రైస్ కూడా 70% కుక్ చేస్తాను. రైస్ కూడా ఉడికిపోయింది. సో మిగతా 30% అనేది మనం దమ్కి ఇస్తాం కదా, అప్పుడైతే మొత్తం కుక్ అయిపోతుంది. సో నేనైతే ఇక్కడ లేయర్గా అయితే నేను వేసుకుంటున్నానండి. కింద అయితే కొద్దిగా చికెన్ అయితే పక్కన పెట్టుకున్నాను మధ్యలో వేయడానికి. కింద కొద్దిగా చికెన్ ఉంచి దానిపై రైస్ వేస్తున్నాను. రైస్ పైన పుదీనా, కొత్తిమీర, కొద్దిగా గీ, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా అన్నీ వేసుకుంటున్నాను. సో లేయర్గా మనం 1 by 1 అయితే మనం వేసుకోవాలి. సో నేనైతే ఇలా వేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడైతే గీ కూడా యాడ్ చేస్తున్నాను. గీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ. ఇక్కడైతే లాస్ట్లో ఇంకా అన్నీ యాడ్ చేస్తాను. నాకైతే 2 లేయర్స్ అయితే వచ్చిందండి. ఇక్కడ మింట్, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా గీ,
కొత్తిమీర అవైతే యాడ్ చేశాను. నెక్స్ట్ ఫుడ్ కలర్ కూడా కొద్దిగా వేసుకుంటాను. ఫుడ్ కలర్ ఉంటేనే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది చూడడానికి. సో మీకు నచ్చకపోతే సాఫ్రాన్ కూడా యూజ్ చేయవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలా అయితే ఫుడ్ కలర్ వేసాను. నేనైతే 20 minutes అయితే దమ్ పెట్టానండి. చూసారా ఎంత టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా చాలా మెత్తగా ఉడికిందండి. ముక్కలు అయితే మీకు చూపిస్తున్నాను కదా, చూస్తుంటే నోరూరిపోతుందిగా. మీరు కూడా త్వరగా ప్రిపేర్ చేసుకోండి చికెన్ దమ్ బిర్యానీ. ఓకేనా, నేనైతే ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. చూడండి ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్. మనం 70% కుక్ చేసుకున్నాం కాబట్టి మిగతా 30% అనేది మనం దమ్కి ఇస్తాం కదా, అప్పుడైతే ఉడికిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా చికెన్ బిర్యానీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూస్తుంటే నోరూరిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అంటే నేను స్పెషల్ మసాలా యూజ్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడైతే నేనైతే చూసారా ఎంత టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్.